తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే 1 అవర్ ముందు నానేసి పెట్టుకున్న సాబుదాని, ఒక మిక్సీ జార్లో బెల్లం తీసుకోవాలి. అలాగే 1 అవర్ ముందు హాట్ వాటర్లో నానేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. దాన్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్లోని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని అంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కాచి చల్లార్చిన పాలను వేసుకుందాము. ఇప్పుడు మిల్క్ బాగా మరిగించాలండి. పాలు ఇలా బాగా మసిలిన తర్వాత నానేసి పెట్టుకున్న సాబుదాన్ని వేసుకోవాలి. తర్వాత బాగా ఉడికించుకోవాలి. సాబుదాన్ని బాగా ఉడికిల పైకి వెళ్ళిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత బెల్లం అంతా కరిగే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే క్యారెట్ సాబుదాని పాయసం రెడీ.